ఇది ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం. ఇది 2008లో తెలుగు భాషను ప్రాచీన విశిష్ట భాషగా భారత ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది అధ్యక్ష. 2009 మేలో తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. భారత ప్రభుత్వం 29/9/2011న తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించవలసిందిగా ఆర్థిక అనుమతులు ఇస్తూ తగిన ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికీ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో కేంద్రం నవంబర్ 2018 మైసూరులో భారతీయ భాషా సంస్థలో మన ఈ తెలుగు భాష విశిష్ట కేంద్రాన్ని స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి పెద్దలు వెంకయ్యనాయుడు గారు 2019లో భారత ప్రభుత్వం నెల్లూరులో ఈ కేంద్రాన్ని తరలించింది. సత్యకుమార్ గారికి కూడా బాగా తెలుసు. ఇప్పుడు అదేంటంటే 12 మంది ఈ ప్రొఫెసర్సు సిబ్బంది ఆ సాహిత్యాలను గురించి అధ్యయనం చేస్తున్నారు. మేము 5 acres మన గవర్నమెంట్ అలాట్ చేసింది అక్కడే వెంకటాచలం నా కాన్స్టిట్యున్సీలో. కానీ ఆ బిల్డింగ్ శాంక్షన్ కానందువల్ల స్వర్ణభారతి ట్రస్ట్ వెంకయ్యనాయుడు గారి కుమార్తె ట్రస్ట్లో గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఇచ్చినందువల్ల దాంట్లో ఈ అధ్యయన కేంద్రం జరుగుతుంది. ఇది మనకి ఇవ్వటమే పెద్ద గొప్ప. భాషను గుర్తించి ఇప్పుడు 4 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈ సదస్సులు జరపటం, ఈ అధ్యయనం జరుగుతుంది. ఇంపార్టెంట్ సెంటర్ అది. దానికి బిల్డింగ్ గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. అందుకని స్వర్ణభారతి ట్రస్ట్లో పెట్టాల్సి వచ్చింది. నేనేమంటానంటే మీ ద్వారా కోరేది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఆ బిల్డింగ్ శాంక్షన్ చేయించుకుంటారా? లేదు, మనమైనా పెద్ద కాస్ట్ కాదు, మనమైనా ఒక 4-5 కోట్ల రూపాయలు ఇస్తే సొంత బిల్డింగ్ వచ్చే అవకాశం. 5 acres ల్యాండ్ ఇచ్చాం, వాల్యుబుల్ ల్యాండ్ ఇచ్చాం. అది చాలా అవసరం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. వీలైతే మంత్రి గారు చెప్తారు దాని గురించి. తర్వాత ఇప్పుడు 2-3 గౌరవ సభ్యులు చెప్పినటువంటి మాటలు, ఒకటి ముఖ్యంగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం అనేటువంటి దాన్ని మన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. ఆ రోజున 2008లో ఆ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభిస్తూ అది మైసూరులో ప్రారంభించాలనేటువంటి కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించి మైసూరులో ప్రారంభించబడినటువంటి అధ్యయన కేంద్రాన్ని అప్పటి ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక చొరవతో దాన్ని నెల్లూరుకి తీసుకొచ్చారు అధ్యక్ష. నెల్లూరుకి తీసుకొచ్చినటువంటి ఆ అధ్యయన కేంద్రంలో ఇప్పుడు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 5 ఎకరాలు మన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి, చంద్రమోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే 5 ఎకరాలు దానికి శాంక్షన్ చేశారు. అయితే అక్కడ పక్కా భవన నిర్మాణం కోసం మాత్రం నిధులు లేవు. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళని చెప్పి వారు కోరారు. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇది పెడతాం, తప్పనిసరిగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తూ, దాంతోపాటు మండలి బుద్ధప్రసాద్ గారు